అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. లోకేష్ మాటిని కొత్త పంట పండిస్తా అంటున్న రాజేష్. లోకేష్ అమ్మని చెప్పిన ఉద్యమం పంటల గురించి తెలుసుకొని ఎట్లనన్నా చేసా ఉద్యమం పంటలు ఉద్యమం లెక్క తీసుకొని అయినా పండించి పక్కనే సాగించుకుంటున్నారు మంత్రుల భార్యలు. సెల్యూట్ చేయాలన్న వీళ్ళకు పోలీసులు. అరే ఇట్లా వేసుకున్నాడు లోకేష్. ఎందుకని అడగకుండ్రి పిలీజు. గట్టిగానే అవుతున్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ వారు. రాజీనామాకు సవాల్ ఇసురుతున్నాడు కేటీఆర్. పాము తలకాయ పెట్టింది బీరు టిన్నులా. మస్తు భయం వచ్చింది దీని లోపల. లోకేష్ చెప్పిన పంటలే వండియాలి, మస్తు లాభాలు తండుకోవాలి. ఓ తాత మంచిగున్నావా? ఏంది చాలా దినాలకు కనబడుతుంది. ఏం చేయమంటావు పిల్ల, రెక్కలు బొక్కలుగా ఇంకా పంటలు వండితే వచ్చిన 4 పైసలు ఆ పని చేసేటోళ్ళకు అప్పుల మీద వడ్డీలు కట్టేది అందుకే సరిపోయాయి. అందుకే ఇంకేం పంటలు వండిస్తామని ఇన్ని దినాలు ఇటు ముఖాన్ని రాలేదు కాదు. మరి గట్ల అనుకున్నానువి, ఇప్పుడు ఏం పంటలు వండిద్దామని వచ్చినావు తాత? అయ్యా పిల్ల, ఈ వార్తలనే పని చేయబడతాండి గాయంతో తెలియదా? కొత్త పంట ఒకటి వచ్చింది, బంగారం వస్తుంది పంట, గది వండిద్దామని వచ్చిన. కొత్త పంటనా? ఏంది తాత అది? ఏంది తాత అది? బంగారం పండించుడా ఏంది? ఏమో నాకేమెరక పిల్ల, లొకేషన్ సార్ చెప్పిందంటే అంతకైతే ఎక్కువనే సంపాదించి పెట్టే పంట అయి ఉంటుంది. అందుకే వచ్చిన చెప్పున సార్ మాచినుడితోటే మొత్తం చెదారం అయిపోయింది, పాడై సాఫ్ చేసుకోవాలి. ఏం పంట అసలు? లోకేష్ వ్యవసాయం గురించి ఏం చెప్పిండు? నువ్వేం పండిద్దాం అనుకున్నావు? దానికి పెట్టుబడి ఎంత అవుతుంది? అంత తికమక చేస్తున్నావు తాత. లొకేషన్ సార్ మనవాడు చెప్పిన పంట పేరు తెలియదా నీకు? నెత్తివి చక్క జీతే నెత్తిన పేర్లని చావాలి. పిల్ల ఏమనుకుంటాను, టీవీలలో పని చేస్తావేమో ఇంకా నువ్వు. టీవీలలో లొకేషన్ చెప్పిన పేరు తెలియదా? చూడా ఉద్యమం పంటలు తాత ఆగు పిల్ల, పురాగా చెప్పని చెప్పినట్టు కల్లా సౌరం వేసుకొని తాత అంటున్నావు. ఇప్పుడు లోకేష్ అమ్మని వాడు చెప్పిన ఉద్యమం పంటల గురించి తెలుసుకొని ఎట్లనన్నా చేసా ఉద్యమం పంటలు ఉద్యమం లెక్క తీసుకొని అయినా పండించి మంచిగా బంగారం వతిగా లాభాలు తెచ్చుకోవాలి. అవసరమైతే ఆ ఉద్యమం పంటలతో ఆయనకు సన్మానం చేస్తాం లోకేష్కు. ఓర్ దేవుడు, ఏం మాట్లాడుతున్నావు తాత? తిరా నేను చెప్పేది ఏమో ఇనువంటున్నావు? ఏం తినేది తోకమట్ట? మా లొకేషన్ కంటే ఎక్కారు కదా నీకు. అసలు ఇప్పటి వరకు ఇవ్వాలన్నా ప్రపంచకంలో ఉద్యమం పంటల గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారా? పాపం లోకేష్ అమ్మన్వాడు ఎంతగానో తనలాడి ఆలోచించి కనిపెట్టిండు ఈ ఉద్యమం పంటలు. అందుకే ఉద్యమం పంట చేయవలసిందే, బరాబరుగా బంగారం అయితే లాభాలు గడించాల్సిందే. ఇగో తాత, నేను చెప్పేది వినకపోతే గోషి వీక్తా ఏమనుకున్నావు? బావా ఏంది పిల్ల, ఏమో నీ సూపు నా గోషి మీద పడ్డది. ఏంది ఏం చెప్తావో చెప్పు. చెప్తాదట లోకేష్ ఉద్యానవన పంటలు అనబోయి ఉద్యమం పంటలు అన్నాడు. ఉద్యమం పంటలు ఇక దాన్ని పట్టుకొని నిజంగానే కొత్త పంట పండిస్తా అని లోకేష్ కనిపెట్టిండని ఏందేందో అనబడుతుంది. అన్నాలం పాడుగాను అంటే ఇప్పుడు ఇక ఈ ఉద్యమం పంట అనేటి లేవుగా. ఈ లొకేషన్ పిల్లగాడు ఎప్పుడు గింత పాడై ఒకటి మాట్లాడవో ఇంకొకటి మాట్లాడుతా అంటాడు. ఏం మనిషి అంత ఉత్తగా నచ్చి ఇప్పుడు మొత్తం పీకి పాడైతే చెవులన్నీ నొప్పి పట్టవచ్చావా. ముసల్దాన్ దగ్గర పోయిందా కాపుడం అన్న పెట్టవట బుజ్జి మళ్ళా కలుతుంది. చూసినారులా లోకేష్ కథ గిట్లుంటది. ఇంతేకాదు ఆగస్టు నెలల 110 కోట్ల 60 లక్షల రూపాయల పెన్షన్లు ఇచ్చినామని చెప్పాల్సిన లోకేష్ ఏమన్నాడో ఇనుండ్రి. 111 రూపాయలు ఒక పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం. లక్షల కోట్ల రూపాయలను 111 రూపాయలు చేసిండు. పోనీ ఇంతటితో నన్ను ఆగిందా అంటే చూడండి మీరే. ఉపాధి హామీ పథకం ద్వారా 29 పని దినాలు కల్పించబోతున్నాం. 29 లక్షల రోజుల పని దినాల్ని కాస్త 29 రోజుల పని దినాలుగా మార్చిండు. ఇది మన విద్యాశాఖ మంత్రి లోకేష్ మాటలు. ఈయన మాటలు వింటే మా తాత పరిస్థితి అవుతుంది కావచ్చు అందరికి. కొన్ని సినిమాలలో కొందరు మేడమ్స్ నేను ఎవరో ఎరికేనా ప్రెసిడెంట్ గారి పెన్లాన్ని అనుకుంటా మస్తు బిల్డప్లు ఇచ్చేది కదా.
అయితే ఇసోంటి సీన్లు ఇప్పుడు నిజంగా కండ్ల ముందే కనబడుతున్నాయి ఉల్లా, అది కూడా మన పొలిటికల్ లీడర్ల మేడమ్సే. అవు నియమే, ఒకలేమో నేను మంత్రి గారి ఇంటాను అనుకుంటా ఇష్టం ఉన్నట్టు పోలీసులను బెదిరిస్తే, ఇంకొక ఆమె పోలీసులతోనే సెల్యూట్ కొట్టించుకుంటున్నది. చూసినారులా మంత్రి గారి భార్యకు పోలీసుల మర్యాదలు మరీ అంటే మరీ ఎక్కువైనాయి. మరి సీఎం కోడలను లేకపోతే లోకేష్ భార్య కదా అనేమో గానీ స్వాతంత్ర దినోత్సవం రోజు వీళ్ళ ఇంట్లో ఈమె జెండా ఎగరేసుకుంటే పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు. మరి బ్రాహ్మణి ఏ హోదాల గౌరవ వందనం స్వీకరించిందో, పోలీసులు ఏ లెక్క ప్రకారం సెల్యూట్ చేసిండ్రో వీళ్ళకే తెలియాలి. అరే బ్రాహ్మణి ఏమన్నా రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నదా, లేకపోతే ప్రజల చేత ఎన్నికైందా? ఎట్లా వందనం చేస్తారు ఈ పోలీసులు? అంటే అధికారం చేతులుండి మామ సీఎం అయి భర్త మంత్రి అయితే పోలీసులను ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు. మొన్నట్ల ఇంకో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఇంటి ఆమె కూడా పోలీసులను నడి రోడ్డు మీద ఇష్టం ఉన్నట్టు బెదిరించింది. డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. పోలీసులు ఉన్నది అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు రక్షణ ఇచ్చేతందుక, లేకపోతే ముఖ్యమంత్రుల కోడళ్లకు కాపలాగుండేతందుకు, మంత్రుల ఇంటి అమలకు సెల్యూట్లు కొట్టేతందుక? హోంమంత్రి అనిత మేడం, ఇదేనా మీ ప్రోటోకాలు? బాగానే మాట్లాడతారు కదా. ఇంకో ఇట్లా సాగుతున్నది కూటమి సర్కార్లా. మరి అప్పుడు మంత్రి రామ్ ప్రసాద్ ఇంటి ఆమె మీద చంద్రబాబు సారు సీరియస్ అయ్యింది అనే వార్తలు అయితే గట్టిగానే వచ్చినాయి. ఇప్పుడు బ్రాహ్మణి మీదకి కూడా బాబు గారు అట్లనే సీరియస్ అవుతాడా, లేకపోతే నా కూడలే కదా మంచి పనే చేసింది అని ఆయన కూడా ఇంకో సెల్యూట్ కొడతాడో చూడాలి. తెలంగాణలో ఏం పంచాయతీ నడుస్తుందయ్యా అంటే రుణమాఫీ పంచాదే నడుస్తుందిలా. అదేంది వాని రేవంత్ సారు ఖమ్మంకు పోయి మీటింగ్ పెట్టి మరి రుణమాఫీ చేసే, పాలాభిషేకాలతోనే కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. నువ్వేంది మళ్ళీ రుణమాఫీ పంచాది అంటున్నావు అంటే ముచ్చట అది కాదట్నుల్లా. కాంగ్రెస్ పార్టీ తొండి చేసి కొందరికే రుణమాఫీ చేసిందట, ప్రతి మూలకు అన్యాయం చేసిందట. అందుకే ఇటు దిక్కు బీఆర్ఎస్ కౌంటర్ అందుకున్నది. ఇట్లా చెప్పుకుంటా పోతే లేట్ అవుతుంది కానీ సీదా వార్తలకెళ్ళి రేవంత్ సార్ మీదకెళ్ళి పోదాం పాండ్రి. చలో, ఎంతమంది కాళ్ళల్లో కట్టె పెట్టాలని చూసినా ఇయాలటికి ఇయాల 18,000 కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. ఇగో ఇదే మాట 18,000 కోట్లతోనే రుణమాఫీ చేసినామని రేవంత్ సార్ అన్నాడు కదా. ఇదే మాటను వాళ్ళ పార్టీ వాళ్ళకే సీదా సౌండ్ పెట్టి వినిపించిన రామన్న అప్పట్లో 40,000 కోట్లు కావాలి అంటిరి, అంటే ఇంకా 35,000 కోట్లు అవసరం అంటిరి. ఇప్పుడు 18,000 కోట్లతోనే ఎట్లా రుణమాఫీ అయ్యింది అంటే ఎన్నికల్లా రైతులను మోసం చేసిండ్రు అని ప్రెస్ మీట్ లో గట్టిగానే అరుచుకొని సీదా సీఎంఓ నుంచి రిలీజ్ చేసిన ట్వీట్ ను తెలంగాణ ప్రజానీకానికి చూపెట్టిండు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 31,000 కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఇది కేబినెట్ తీర్మానమని తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి అఫీషియల్ హ్యాండిల్ నుంచి వారు చేసిన ట్వీట్. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఉత్తగా ఇడిచిపెట్టేది లేదు, మీరు చెప్పిందేంది చేసిందేంది దీని మీద ఊకునే ముచ్చటే లేదు అని ఈ మాట అనుకొచ్చిండు. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం, ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతులను కూర్చోబెట్టు. రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. అబ్బరి విడ్డో వినరానులా రామన్న రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటాడట. మరి బరాబర్గా రుణమాఫీ చేసినామంటున్న రేవంత్ సర్కారు కేటీఆర్ మాటలను సవాల్గా తీసుకొని నిరూపిస్తుందో లేకుంటే ఉత్తగానే దారి మళ్ళిస్తారో తెలియదు కానీ పొట్టు పంచాది నడుస్తుంది. ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో హరీష్ రావు తెలంగాణలో రుణమాఫీ అయ్యింది, రాజీనామా ఎప్పుడు చేస్తావు అని ఫ్లెక్సీలు పెట్టుకొస్తున్నారు. మరి దీనికి హరీష్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏం కౌంటర్ ఇస్తాడో గానీ తెలంగాణలో రుణమాఫీ పంచాది గట్టిగానే నడుస్తున్నది. చూడాలి మరిగా ఇది ఎంత వరకు పోతుందో ఏం కథనో. కోతి చేస్తూ చెంబులో తల పెట్టిన కోతి, కుండలు మురక చూస్తూ కుండలో తల పెట్టిన కుక్క, అడవిలకెళ్ళి ఊర్లకొచ్చి సర్వలో తల పెట్టిన సింహం, ఇట్లా ఆడుకుంటా బిందెలో తలబెట్టిన పోరడు, ఎరక్కపోయి ఇరుక్కున్నోళ్ళ పరిస్థితి ఎట్లుంటో చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఒక పాము ఎరక్కపోయి ఇరుక్కున్నదులా. ఇక చూడాలి దాని బాధ. ఇట్లా నేను చెప్పుడు కాదు కానీ చూడండి మీరే. రైలు తీస్తే పట్టాల మీద పరుగులు తీస్తుంది, లేకుంటే రైల్వే స్టేషన్లు ఉంటుంది. ఇక అంతకు మించి రైలు ఎక్కడికి కదలదు, కనబడదు కూడా. ఎందుకంటే రైలు ప్రయాణం చేసేదే పట్టాల మీద కాబట్టి కదా. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా
కార్లు బస్సులు వచ్చినట్టు గల్లీలకు వచ్చి ఇంటి ముంగడ ఆగడం చూసిర్రా? ఓ అమ్మ వాణి పిసగిట్ల లేచిందా అంటే వచ్చిందుల్లా. ఇప్పుడు మీరు చూడబోయే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబరు 1 మీద ఆగి ఉన్నది. ఓకే, ఇప్పుడు నమ్మినరా రైలు ఇంటి ముంగడికి వచ్చిందని? ఇటు పక్కన కొబ్బరి చెట్లు, ఇటు దిక్కు గల్లి, ఇది ఇల్లు, ఇంటి ముంగట రైలు. ఇదేమో స్లీపర్ క్లాసు. ఇగో ఇక్కడ ప్రయాణికుడు చెయ్యి ఊపుతున్నాడు చూడండి. ఇదేమో ఏసీ కోచు. ఇగో ఇది కూడా స్లీపర్ క్లాసు. సరే అంత మంచిగానే ఉన్నది, మరి రైలు లోపల జనాలు కనబడతలేరు, చెట్ల కుండీలు కనబడుతున్నాయి అంటే ఒక్కసారి రైలును మంచిగా చూడండి. ఎస్, ఇది నిజంగా రైలు కాదు, ప్రహరీ గోడ. కేరళ రాష్ట్రం పాలక్కడ్లో రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన ఒక ఉద్యోగి ఇంటి గోడని ఇగో ఇట్లా డిజైన్ చేయించుకున్నాడు అన్నట్టు. పొద్దున్న లేస్తే రైలును చూసేటోని, దాంట్లో ప్రయాణం చేసేటోని. ఇప్పుడు రిటైర్ అయ్యేసరికి రోజేడా రైలు కనబడుతుంది అని ప్రహరీ గోడనే రైలు లెక్క డిజైన్ చేయించి తృప్తి పొందుతున్నాడు అన్నట్టు. ఇట్లా మరి ఈ అన్నని ఇట్లా చూసి విమానం పైలట్లు, బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కూడా ప్రహరీ గోడల విషయంలో ఏదైనా ఉపాయం చేస్తారో ఏమో కానీ అన్ననైతే మామూలుడు కాదు. పోండి, దునియాలో ఎవ్వరు చేయని ఐడియా చేసిండు. ఇది వరకు కొత్త సినిమా రిలీజ్ అయితే మార్నింగ్ షోకు టికెట్ దొరకడు ఎంత కష్టం ఉంటుండేనో, ఇప్పుడు ఆర్టీసీ బస్సుల సీట్ దొరకడు కూడా గంతే కష్టం అయిపోయింది. షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చిన హీరోయిన్ చూడడానికి జనాలు ఎగబడ్డట్టు బస్సులు రాగానే రౌండప్ చేస్తున్నారు ప్రయాణికులు. అందుకే ఆడోళ్ళు కూడా సీట్ల కోసం ఫీట్లు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా గీదే కథ నడుస్తున్నది. అగో ఈ పెద్దవి ఏం చేస్తున్నావు చూడండి. ముందుగాల చెప్పులు ఇప్పి బస్సు లోపట ఉన్న పెనివిటికి ఇచ్చింది. ఆయన ఆ చెప్పులు లోపటేసి కిటికీల నుంచి చేయి జాపిండు. ఆ చేయి పట్టుకొని లడుక్కున్న బస్సులకి ఎంటర్ అయింది ఈమె. ఈ పెద్దమ్మ చేసిన సాహస కృత్యం చూసి ఊరిని బస్సు ఇట్లా కూడా ఎక్కుతారా అని లోపటున్న వాళ్ళు షాక్ అవుతున్నారట. యూపీలో జరిగిన ముచ్చటిది. బస్సు ఎక్కినామా, సీటు దొరికించుకున్నామా అన్నదే ఇంపార్టెంట్. ఆ నడమ కర్ణాటకలో కూడా లేడీస్ ఇటువంటి స్టంటే చేసిండ్రు చూడండి. చూసిండ్రు కదా, ఇది వరకు లెక్క ఇప్పుడు ఆడవాళ్ళు వెనకెనుకుంటలేరు, దేనికైనా రెడీ అన్నట్టు అప్పుడప్పుడు ఇట్లా ఖతర్నాక్ ఫీట్లు చేస్తున్నారు. కానీ ఇది చాలా డేంజరు, చేయి జార్తింగ్ ఏమైనా ఉన్నది ఆ పరిస్థితి. ఎందుకు వచ్చిన స్టంట్లు చెప్పుండ్రి అని అంటున్నారు నెటిజన్లు వీడియోలు చూసి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా తిరిగి ఉదయం 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.